ఈ వీడియోలో మనం అసలు టెంప్లేట్ ని యూజ్ చేసుకుని మనం ఏమేమి చేయగలుగుతామో చూద్దాం. మనకి టెంప్లేట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రెండు ఐటమ్స్, లైవ్ ఆన్ బ్లాగ్, మొబైల్ అయితే ఈ బ్లాగ్ ఇలా కనపడుతుంది. లైవ్ ఆన్ బ్లాగ్ లో అంటే మన సిస్టమ్ లో కానీ డెస్క్టాప్ లో కానీ ఇలా కనపడుతుంది. సో ఇక్కడ పైన బ్యాకప్ అండ్ రీస్టోర్ ఆప్షన్ ఉంది. సో మన టెంప్లేట్ ని మనం ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకోవాలి. అంటే మనం ఏదైనా కొత్త టెంప్లేట్ ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఈ టెంప్లేట్ నచ్చలేదని చెప్పి ఈ టెంప్లేట్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం ఒక్కొక్కసారి చెప్తాను మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటారు అనమాట మన బ్లాగ్లో. అలాంటప్పుడు మన టెంప్లెట్లో మోడిఫికేషన్స్ చేసింది టెంప్లెట్ డిలీట్ అయిపోతుంది కదా. అలా డిలీట్ కాకుండా ఉండడానికి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడున్న టెంప్లెట్ని బ్యాకప్ తీసేసుకుంటాం. డౌన్లోడ్ ద ఫుల్ టెంప్లెట్. ఓకే, సో తర్వాత మనం ఏదైనా చేంజెస్ కావాలనుకుంటే చేంజెస్ని పెడతాం. ఈ టెంప్లెట్ని ఇన్స్టాల్ చేసినప్పుడు అప్లై టు ద బ్లాగ్. చూడండి ఇక్కడ ఇప్పుడు మన టెంప్లెట్ అనేది ఇలా వ్యూ అవుతుంది. యాక్చువల్గా దీనికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, లేకపోతే ఇంకో టెంప్లెట్కి చేంజ్ చేద్దాం. సో ఈ టెంప్లెట్ పెడుతున్నాను. యాక్చువల్గా ఇది ఇలా వ్యూ అవుతుంది. సో ఇలా వద్దు, మనకి మళ్ళీ చేంజ్ చేస్తాం కదా, ఇలా వద్దు, నాకు ప్రీవియస్దే కావాలంటే మళ్ళీ బ్యాకప్ కొట్టుకుని యాక్చువల్గా మనం ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో డౌన్లోడ్స్లో సేవ్ చేసుకుని ఉంటాం మనం. ఈ టెంప్లెట్ ఇదే కదా ఇప్పుడు సేవ్ చేసుకున్నది. ఈ టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకుని సో అప్లోడ్ కొట్టేస్తే మనకి రివర్ట్ బ్యాక్ అయిపోతాం అనమాట. సో మన ప్రీవియస్ బ్లాగ్ మనకు వచ్చేస్తుంది, రైట్. సో తర్వాత ఈ ఎడిట్ HTML అనే కాన్సెప్ట్ మీకు కమింగ్ వీడియోస్లో అంటే లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎడిట్ HTML యూజ్ ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి అనేది. ఈ వీడియోలో మాత్రం బ్యాకప్ అండ్ రీస్టోర్ గురించి చెప్తాను కదా. నెక్స్ట్ వీడియోలో ఇందులో చూడండి ఒకసారి. ఎడిట్ HTMLలో మనకి ఇక్కడ మన బ్లాగ్కి సంబంధించిన కోడ్ కనపడుతూ ఉంటుంది. సో మనం ఒక్కొక్కసారి మన అవసరాన్ని బట్టి ఇక్కడ చేంజెస్ చేస్తూ ఉంటాం. అంటే గూగుల్ అనలిటిక్స్ కోడ్ పెట్టుకోవడం, లేకపోతే సంథింగ్ స్పెషల్ ఏదైనా పెట్టాలి అనుకుంటే ఈ కోడ్లోకి వెళ్ళి మనం మోడిఫికేషన్స్ చేసి మళ్ళీ సేవ్ టెంప్లెట్ కొడతాం. ఇలా సేవ్ టెంప్లెట్ కొట్టే ముందు బ్యాకప్ కూడా తీసుకోవటం బెనిఫిట్. ఓకే, సో ఇవన్నీ కూడా లాస్ట్కి అంటే బ్లాగర్ సెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం కస్టమైజ్ అనే ఫీల్డ్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.